హాయ్ అండి, నేను ఈరోజు ఇడ్లీలోకి కారప్పొడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, అది చేస్తున్నాను. ఫస్ట్ శనగపప్పు మినపప్పు రెండు బాగా వేయించుకోవాలండి. మిరపకాయలు కూడాను మంచిగా మన గోల్డెన్ కలర్లో వస్తాయి కదా, అలా వేయించుకోవాలి. వన్ డ్రాప్ ఆయిల్ కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇదిగోండి, బాగా వేగిపోయాయి మంచిగాను. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మినపప్పు కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు మినపప్పు కూడా వేయిస్తున్నానండి. ఇవి కూడా బాగా వేగుతున్నాయి. ఇదిగోండి, ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కరివేపాకు, మిరపకాయలు, జీలకర్ర మూడు కలిపి వేయిస్తాము. మిరపకాయలు కరివేపాకు రెండు కలిపి వేయిస్తున్నానండి. కరివేపాకు ఎందుకు వేయిస్తున్నానంటే దాంట్లో ఉన్న పచ్చి అనేది పోతే అది కొద్దిగా నిల్వ ఉంటుంది కదా పొడి, అందుకని చేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నా, అలాగే కొద్దిగా మెంతులు వేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది, ప్లస్ అవి పప్పులు కదా, కడుపులో ఏం కాకుండా జీలకర్ర బాగా మంచిగా ఉంటుంది. కాకపోతే కొద్ది మెంతులు కూడా వేస్తే మంచిగా ఉంటుందని వేస్తున్నాము. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగు కూడా వేసేస్తున్నా అండి. ఇంగు వేస్తే మంచిగా ఉంటుందని. వేడి మీద అయితే బాగా పచ్చివాసన అనేది లేకుండా ఉండడానికని చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి. ఇవన్నీ ఒక్క 5 మినిట్స్లో చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తాను. కొంతమంది వెల్లుల్లి వేస్తారండి, కానీ వెల్లుల్లి వేస్తే ఏంటంటే డామినేషన్ చేస్తుంది, ఆ పొడికున్న ఫ్లేవర్ అనేది ఉండదు. అందుకని చెప్పి వెల్లుల్లి వేయట్లేదు. ఇదిగోండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం పొడి వేస్తున్నాను నేను. అంటే ఫ్లేవర్ బాగుంటుంది, కొద్ది టేస్టీగా, అంటే కారం వేస్తాం కదా, అందుకని కొద్దిగా ఇడ్లీలోకి బాగుంటుంది, అందుకని. ఇదిగోండి, పొడి ఇలా అయిపోయింది, మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇడ్లీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి మేము ఇడ్లీ కారప్పొడి చేశాను కదా, అది ఇలా చల్లుకొని సైడ్కి కూడా కొద్దిగా వేసుకొని ఇట్లా నెయ్యి ఇట్లా వేసుకోవాలండి. నెయ్యితోనే తినాలండి. గీ ఇడ్లీ అని అమ్ముతారు కదండి, ఇదే అన్నమాట. ఇంత సింపుల్ రెసిపీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చేసుకొని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా?